అన్న తెలుగులో చెప్పన్న. సరే తమ్ముడు, నీకోసం మళ్ళీ ఇంకొకసారి నేను తెలుగులో చెప్తాను, జాగ్రత్తగా అయిను. మనం న్యూస్లోనూ ఇంటర్వ్యూలోనూ చూస్తుంటాం, రామ్ గోపాలవరం గారు 3 గంటలు పడుకున్నారు, నరేంద్ర మోడీ గారు 4 గంటలు పడుకుంటారు, అంబానీ 5 గంటలు పడుకుంటారు అని. ఇలాంటి మహానుభావులందరూ తక్కువ పడుకొని ఏంటేంటో సాధించారు. మరి నేనెంతసేపు పడుకోవాలన్నది క్వశ్చన్. నన్ను అడిగితే శుభ్రంగా 7 నుంచి 9 గంటలు, యావరేజ్గా 8 గంటలు పడుకోవాలి. ఎందుకంటావా? నేను నీకు 10 కారణాలు చెప్తాను. నీ బుర్ర బాగా పనిచేస్తుంది, నీ బ్రెయిన్ ఫంక్షన్ అంటే ఫోకస్, కాన్సన్ట్రేషన్, మెమరీ, క్రియేటివిటీ ఇవన్నీ నిద్ర బాగున్న రోజున బాగుంటాయి. క్రానిక్ స్లీప్ డిప్రివేషన్ అంటే ఏళ్ల తరబడి నిద్ర సరిగ్గా లేకపోతే చాలా న్యూరలాజికల్ డిసీజెస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. యాంగ్జైటీ, డిప్రెషన్, మెమరీ లాస్, అల్జైమర్స్, డెమెన్షియా అన్నిటికీ డైరెక్ట్గా లింక్ ఉంది. ఇంకా స్లీప్ అనేది ఒక స్ట్రెస్ బస్టర్. స్లీప్ తక్కువ ఉన్నప్పుడు స్ట్రెస్ పెరుగుతుంది, స్ట్రెస్ పెరిగినప్పుడు మెటబాలిజం తగ్గుతుంది. దాంతో ఒబేసిటీ, హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ చాలా సిగ్నిఫికెంట్గా పెరుగుతుంది. ఇంకా నిద్రపోయినప్పుడు నీ ఇమ్యూనిటీ బాగుంటుంది, నీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయి, నీ మెటబాలిజం పెరుగుతుంది, బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ఓవరాల్గా నీ బ్రెయిన్ రికవరీకి, బాడీ హీలింగ్కి స్లీప్ అనేది చాలా చాలా అవసరం. అందుకని తమ్ముడు, ఎవరు ఏం చెప్పినా వినకో, 7 నుంచి 9 గంటలు గట్టిగా పడుకో. ఓకే.